మళ్ళీ అదే కథ, ప్లేస్ మారినా ఫలితం మారలేదు. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్కు మరో ఓటమి ఎదురైంది. చండీగఢ్లో పీపీకేఎస్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్కు నిరాశ తప్పలేదు. ఇవాళ చాలా హై ఎనర్జీతో మ్యాచ్ ప్రారంభించిన కిషన్ గ్యాంగ్ ఆ ఎనర్జీని అలాగే కొనసాగించలేకపోయింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు 6 వికెట్లు చేతిలో ఉండగానే పీబీకేఎస్ ఛేదించింది. చివరి మ్యాచ్లో సొంత గ్రౌండ్లో ఎల్ఎస్జీ చేతిలో పరాభవం ఎదురవడంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఎస్ఆర్హెచ్ మొదలుపెట్టింది. వరుసగా ఫెయిల్ అవుతున్న అభిషేక్ శర్మ వీర విజృంభణ చేయడంతో సన్ రైజర్స్ పవర్ ప్లే పూర్తయ్యేసరికే 100 పరుగులు క్రాస్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మంచి జోరు మీద ఉన్నాడు. ఆ ఊపు చూస్తుంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి 300 పరుగులు బద్దలవడం ఇవాళ ఖాయమనుకున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కానీ వాళ్ళ ఆశలపై ఆ టీం నీళ్లు చల్లింది. 28 బంతుల్లోనే 74 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ అవడంతో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ స్కోర్ను ఆ రేంజ్లో ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. విధ్వంసకారులు ట్రావిస్, ఇషాన్ కూడా తక్కువకే అవుట్ అవడం, క్లాసన్ ఈ మధ్య మరీ వన్డేలాగా క్లాస్గా ఆడుతుండడంతో స్కోరు పెద్దగా పెరగలేదు. చివరికి 219 పరుగులను మాత్రం బోర్డుపై పెట్టారు. దానిని పీబీకేఎస్ ఊదేసింది. కుర్రాళ్ళు ప్రియాన్ష్ ఆర్యా, ప్రభు సిమ్రన్ సింగ్ హైదరాబాద్ బౌలర్లను ఊతికి ఆరేశారు. ఆర్యా 20 బంతుల్లోనే 57 పరుగులు చేయగా ప్రభు సిమ్రన్ 25 బంతుల్లో 51 కొట్టారు. వీళ్ళిద్దరూ గేమ్ను సెట్ చేయడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 69 కొట్టి మిగతా పని ఫినిష్ చేశాడు. పంజాబ్ చాలా కూల్గా ఈ గేమ్ను ఫినిష్ చేసింది. ఇప్పటికే 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్కి పడిపోయింది ఎస్ఆర్హెచ్. టైటిల్ ఫేవరెట్స్లో ఒకటైనటువంటి టీం ఇలా పడిపోతుండడంతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. Thank you.